పంచమోऽధ్యాయः सूत उवाच सूतुडु वचिञ्चनु रामायणस्य माहात्म्यं श्रुत्वा प्रीतो मुनीश्वरः सनत्कुमारः पप्रच्छ नारदं मुनिसत्तमम् శ్రీమద్రామాయణమాహాత్మ్యమును విని సనత్కుమార మహాముని ఎంతయు సంతృప్తుడాయెను. పిమ్మట అతడు నారద మహర్షిని ఇంకను ఇట్లు ప్రశ్నించెను. సనత్కుమార ఉవాచ సనత్కుమారుడు పలికెను. రామాయణస్య మాహాత్మ్యం కథితం వై మునీశ్వర. ఇదానిం శ్రోతుమిచ్ఛామి విధిం రామాయణస్య చ. ఏతచ్చపి మహాభాగం మునే తత్వార్థకోవిద. కృపయా పరయావిష్టో యథావత్ వక్తుమర్హసి. ఓ దేవర్షి, మీరు రామాయణ మహత్యమును దయతో మాకు విశదీకరించియుంటిరి. ఇప్పుడు శ్రీరామాయణ పారాయణ విధానమును వినగోరుచున్నాము. ఓ మహానుభావ, మీరు తత్వర్థములను వివరించుటలో సర్వసమర్థులు. కనుక మాయందు మిగుల అనుగ్రహముంచి ఆ విశేషములను సమగ్రముగా వివరింప ప్రార్థన. నారద ఉవాచ. నారదుడు నుడివెను. రామాయణ విధిం చేవ శృణుధ్వం సుసమాహితాః. సర్వలోకేషు విఖ్యాతం స్వర్గమోక్ష వివర్ధనం. విధానం తస్య వక్ష్యామి శృణుధ్వం గదితం మయా. రామాయణ కథాం కుర్వన్ భక్తిభావేన భావితః. ఓ మహర్షులారా, రామాయణ పారాయణాది విధివిధానములను చక్కగా వివరింతును. సావధానముగా వినుడు. ఇది ముల్లోకములయందును ఖ్యాతికెక్కినది. ఇది స్వర్గసుఖ లాభములకును మోక్షప్రాప్తికిని పరమసాధనము. రామాయణ కథాశ్రవణ విధానమును, పారాయణ పఠన పద్ధతిని తెలిపెదను, శ్రద్ధగా ఆలకింపుడు. దీనిని మిగుల భక్తి శ్రద్ధలతో అనుష్ఠించుట ఎంతేని ముఖ్యము. येन चीर्लेन पापानां कोटिकोट्यः प्रणश्यति. चैत्रे माघे कार्तिके च पंचम्यामपि चारभेत्. संकल्पन्तु ततः कुर्यात् स्वस्तिवचनपूर्वकम्. नवस्वहस्सु श्रोतव्यं रामायण कथामృతం. ఈ పాయనాది విధులను ఆచరించిన వారి యొక్క వివిధములగు పాపములు అన్నీను పూర్తిగా నశించును. ఈ అనుష్ఠానమును చైత్రమాసమునగాని, కార్తీకమాసమునందుగాని, మాఘమాసమునగాని శుక్లపక్షమునందలి పంచమి నుండి అయినను ప్రారంభింపవచ్చును. స్వస్తివాచనపూర్వకముగా ఈ కార్యక్రమమును సంకల్పింపవలెను. పిమ్మట శ్రీరామాయణ కథాశ్రవణమును 9 దినములు దీక్షతో నడుపవలెను. అద్య ప్రభృత్యహం రామ శృణోమి త్వత్కథామృతం. ప్రత్యహం పూర్ణతామేతు తన రామప్రసాదతః. ఓ రామ, నేటి నుండి ప్రతిదినము నీ కథామృతమును భక్తిశ్రద్ధలతో గ్రోలెదను. రామాయణపారాయణ కథాశ్రవణ పూర్వకమైన ఈ నవరాత్ర దీక్ష నిర్విఘ్నముగా నెరవేరినట్లు అనుగ్రహింపుము అని భగవంతుని ప్రార్థింపవలెను. ప్రత్యహం దంతసంశుద్ధిం హ్యపామార్గస్య శాఖయా కృత్వా స్నాయాత్తు విధివత్ రామభక్తిపరాయణః. స్వయం చ బంధుభ్యాః సార్ధం శృణుయాత్ ప్రయతేంద్రియః. ప్రతిదినము ఉషఃకాలముననే మేల్కొని ఉత్తరేణు పుల్లలతో దంతశుద్ధి చేసుకొని స్నానాదికములను ముగించుకొనవలయును. పిమ్మట రామభక్తి తత్పరులే అనుష్ఠానమునకు సిద్ధము కావలెను. అనంతరము సంయమనముతో ఏకాగ్రత వహించి బంధుమిత్రులతో గుడి రామవృత్తాంతమును వినవలెను. స్నానం కృత్వాయథాచారం దంతధావన పూర్వకం. శుక్లాంబరధరః శుద్ధో గృహమాగత్య వాగ్యతః. ప్రక్షాళ్య పాదావాచమ్య స్మరణ్ నారాయణం ప్రభుం. ఇట్లే ప్రతిదినము సంప్రదాయానుసారము స్నానాది కృత్యములను ముగించుకొని శుభ్రవస్త్రములను ధరించి పవిత్ర భావనతో మౌనముగా ఇంటికి చేరవలెను. పిదప పాద ప్రక్షాళనమునర్చుకొని ఆచమించి జగద్రక్షకుడైన శ్రీమన్నారాయణుని స్మరింపవలెను. నిత్యదేవార్చనం కృత్వా పశ్చాత్ సంకల్పపూర్వకం. రామాయణ పుస్తకంచ అర్చయేత్ భక్తిభావతః. తరువాత నిత్యదేవతార్చనను ముగించుకొని సంకల్పపూర్వకముగా శ్రీమద్ రామాయణ గ్రంథమును భక్తిశ్రద్ధలతో పూజింపవలెను. ఆవాహనాసనాద్యైశ్చ గంధపుష్పాదిభిర్వ్రతి. ఓం నమో నారాయణాయతి పూజయేత్ భక్తితత్పరః. వ్రతదీక్షను వహించి ఆవాహనాసనాభిషేక గంధ పుష్పాదులతో ఓం నమో నారాయణాయ అను మంత్రమును పఠించుచు స్వామికి భక్తితో షోడశోపచారములను నేయపవలెను. ఏకవారం ద్వివారం చ త్రివారం వాపి శక్తితః. హోమం కుర్యాత్ ప్రయత్నేన సర్వపాపనివృత్తయే.
భక్తి శ్రద్ధలుగలవారు ఈ పూజాదికములకు అనుబంధముగా ఒక పర్యాయముగాని 2 పర్యాయములుగాని శక్తిని అనుసరించి 3 పర్యాయములుగాని హోమకార్యములను నిర్వర్తింపవలెను. దీక్షతో అట్లు హోమములను ఒనరించినచో వారి పాపములన్నీను తొలగిపోవును. ఏవం యః ప్రయతః కుర్యాత్ రామాయణ విధిం తథా సయాతి విష్ణుభవనం పునరావృత్తివర్జితం. ఇట్లు రామాయణపారాయణాది విధులను సావధానులే ఆచరించినవారు దైవానుగ్రహమునకు పాత్రులై వారు పరమపదమునకు చేరుదురు. వారికి పునర్జన్మయుండదు. రామాయణవ్రతధరో ధర్మకారీ చ సత్తమః చాండాలాన్ పతితాంశ్చేవ వాజ్మౌత్రేణాపినాలపేత్. నాస్తికాన్ భిన్న మర్యాదాన్ నిందకాన్ పిసునాంస్తథా రామాయణవ్రతధరో వామాత్రేణాపి నాలపేత్. చండాలురు, పతితులు, వైదిక ధర్మములను మర్యాదలను నిందించునట్టి నాస్తికులు, దుర్భాషలాడువారు మొదలగు వారిని గూర్చి రామాయణవరత దీక్షలోనున్న ధర్మనిరతులు మాటవరుసకైనను ఏమాత్రమూ ప్రస్తావింపరాదు. కుండాసినం తాపకంచ తథా దేవలకాసినం భిషజం కావ్యకర్తారం దేవద్విజ విరోధినం పరాన్నలోలుపం చేవ పరస్త్రీనిరతం తథా రామాయణవ్రతధరో వామాత్రేణాపి నార్చయేత్. కుండుని చేతి భోజనము చేసినవాడు, కుండుడు భర్త జీవించియుండగా ఆ స్త్రీకి పరపురుషుని వలన జన్మించినవాడు దుష్టుడు. దేవలకుని చేతి భోజనమును చేసినవాడు, దేవలకుడు దేవుని సొమ్మును అక్రమముగా తినువాడు కపట వైద్యుడు. పొట్టకూటికై అనర్హులను పొగడుచు కవిత్వమువ్రాయువాడు, దేవతలను బ్రాహ్మణులను నిందించువాడు, ఎల్లప్పుడునూ పరుల సొత్తుకై ఆశపడుచుండువాడు, పరస్త్రీలంపటుడు మొదలగువారిని రామాయణవరత దీక్షలోనున్నవాడు ఏ విధముగనూ ఆదరింపరాదు. ఇత్యేవమాదిభ్యః శుద్ధో వసన్ సర్వహితేరతః రామాయణపరో భూత్వా పరాం సిద్ధిం గమిష్యతి. ఇట్లు అన్ని విధములుగా పవిత్రుడైన పురుషుడు ఎల్లరకును హితమును గోరుచుండువాడై శ్రీమద్రామాయణము నందు చక్కని శ్రద్ధాదరములను కలిగియున్నచో అట్టివానికి ఐహిక సుఖలాభములేగాక కడకు మోక్షసిద్ధియు కలుగును. నాస్తి గంగాసమం తీర్థం నాస్తి మాతృసమో గురుః నాస్తి విష్ణుసమో దేవో నాస్తి రామాయణాత్ పరం. గంగాజలము వలె పవిత్రమైన తీర్థము, తల్లితో సమానమగు గురువు, విష్ణువుతో తుల్యమగు దేవము, రామాయణము కంటే పవిత్రమైన గ్రంథము లేవు. నాస్తి వేదసమం శాస్త్రం నాస్తి శాంతిసమం సుఖం నాస్తి సూర్యసమం జ్యోతిః నాస్తి రామాయణాత్ పరం. వేదము వంటి శాస్త్రము, శాంతిని మించిన సుఖము, సూర్య కిరణములతో సమానమగు కాంతి మండలము, రామాయణమునకు సాటిరాగల ఉదాత్త కావ్యము ఈ లోకమున లేనేలేవు. నాస్తి క్షమాసమం సారం నాస్తి కీర్తిసమం ధనం నాస్తి జ్ఞానసమో లాభో నాస్తి రామాయణాత్ పరం. సహనమే అన్నింటినీ మించిన బలము, కీర్తియే నిరుపమానమైన సంపద, జ్ఞానమే అపూర్వమైన ఒక పెన్నిధి. శ్రీమద్రామాయణమే సర్వోత్కృష్టమైన మహాకావ్యము. తదంతే వేదవిదుషేగాం దద్యాచ సదక్షిణాం. రామాయణ పుస్తకం చ వస్త్రాన్యాభరణాని చ. రామాయణవరత దీక్ష ముగిసిన తదుపరి వేదశాస్త్ర పండితులకు దక్షిణపూర్వకముగా గోవులను, రామాయణ గ్రంథములను, అమూల్యములైన వస్త్రములను, ఆభరణములను దానము చేయవలెను. రామాయణ పుస్తకం యో వాచకాయ ప్రదాపయేత్ స యాతి విష్ణుభవనం యత్ర గత్వా న శోచతి. రామాయణ ప్రవచనము చేసిన వారికి ఆ మహాకావ్యములను కానుకలుగా సమర్పింపవలెను. అట్లో నర్చిన వారి క్లేశములన్నీను తొలగిపోవుటయేగాక వారికి ఆనందధామమైన విష్ణు సాన్నిధ్యము గూడ ప్రాప్తించును. నవాహనిక ఫలం కర్తుః శృణు ధర్మ విదాంవర. పంచమ్యహని చారభ్య రామాయణ కథామృతం. కథాశ్రవణమాత్రేణ సర్వపాపైః ప్రముచ్యతే. ధర్మవేత్తలలో శ్రేష్ఠుడవైన ఓ సనత్కుమారా, నవాహనిక దీక్షతో కథాశ్రవణము చేసిన వారికి లభించు మహాఫలమును గూర్చి వినుము. పంచమి నాటి నుండి ప్రారంభించి ఈ రామాయణ కథామృతమును గ్రోలిన వారి పాపములు అన్నియును పటాపంచలగును. యది ద్వయం కృతం తస్య పుండరీకఫలం లభేత్. వ్రతధారీ తు శ్రవణం యః కుర్యాత్ స జితేంద్రియః. జితేంద్రియుడై వ్రతదీక్షతో 2 మారులు కథాశ్రవణము చేసిన వానికి పుండరీకయాగము చేసిన ఫలము చేకూరును. అశ్వమేధస్య యజ్ఞస్య ద్విగుణం ఫలమశ్నుతే. చతుర్హకృత్వః శ్రుతం ఏన కథితం మునిసత్తమాః. ఓ మునీశ్వరులారా, ఈ కథాశ్రవణమును 4 పర్యాయములు చేసిన వారికి 2 మార్లు అశ్వమేధ యజ్ఞము చేసిన ఫలము లభించును.
స లభేత్ పరమం పుణ్యం అగ్నిష్టోమాష్టసంభవం. పంచకృత్వో వ్రతమిదం కృతం ఏన మహాత్మనా. శ్రీరామ వృత్తాంతమును విధి విధానముగా 5 పర్యాయములు విన్న మహాత్మునకు అగ్నిష్టోమయాగఫలమునకు 8 రెట్లు పుణ్యలాభములు కల్గును. అత్యగ్నిష్టోమజం పుణ్యం ద్విగుణం ప్రాప్నుయాన్నరః. ఏవం వ్రతం చ షట్కృత్వః కుర్యాద్యస్తు సమాహితః. ఏకాగ్రచిత్తముతో వ్రతనియమములను పాటించుచు 6 సార్లు ఈ కథాశ్రవణము చేసిన వారికి 2 తడవలు అత్యగ్నిష్టోమము ఆచరించిన ఫలము దక్కును. అగ్నిష్టోమస్య యజ్ఞస్య ఫలమష్టగుణం భవేత్. వ్రతధారీతు ధర్మాత్మా సప్తకృత్వః తథా లభేత్. ధర్మాత్ముడై వ్రతదీక్షను పూని 7 మారులు కథాశ్రవణము చేసిన పురుషునకు అగ్నిష్టోమము 8 సార్లు చేసిన ఫలము ప్రాప్తించును. అశ్వమేధస్య యజ్ఞస్య ఫలమష్టగుణం లభేత్. నారీ వా పురుషః కుర్యాత్ అష్టకృత్వో మునీశ్వరాః. ఓ మునిప్రవరులారా, స్త్రీ పురుషులలో ఎవరైనను 8 పర్యాయములు ఈ రామగాథను శ్రద్ధగా విన్నచో వారికి అశ్వమేధ ఫలమునకు 8 రెట్లు ఫలము లభించును. అశ్వమేధస్య యజ్ఞస్య ఫలం పంచగుణం లభేత్. నరో రామపరో వాపి నవరాత్రం సమాచరేత్. మానవుడు రామభక్తి తత్పరుడై నవరాత్ర దీక్షతో ఈ వ్రతమును ఆచరించినచో వానికి అశ్వమేధయజ్ఞ ఫలమునకు 5 రెట్లు ఫలము ప్రాప్తించును. గోమేధయజ్ఞజం పుణ్యం స లభేత్ త్రిగుణం నరః. రామాయణం తు యః కుర్యాత్ శాంతాత్మా నియతేంద్రియః. ఇంద్రియ నిగ్రహముతో ప్రశాంతచిత్తుడై ఈ రామాయణ వ్రతమును ఆచరించిన పురుషునకు గోమేధయజ్ఞ గోమాతను ప్రక్కన చేర్చుకుని విధి విధానముగా హోమకార్యములను నిర్వర్తింపవలెను. పిమ్మట ఆ గోవును పూజించి యోగ్యుడైన గోసేవ చేయినట్టి బ్రాహ్మణునకు దానము చేయవలెను. జీవితాంతము ఆ గోమాతను పోషించుటకై ఏర్పాటు చేయవలెను. కనీసము 1 సంవత్సర పోషణమునకైనను తగు వ్యవస్థను ఏర్పరచవలెను. ఇట్లు చేయుటను గోమేధము అని యందురు. కృష్ణావతారమున భగవంతుడే స్వయముగా గోసేవ చేసెను. గోసేవ చేసినచో భగవంతుడు ఎంతయు ప్రసన్నుడగును. పుణ్యఫలమునకు 3 రెట్లు ఫలము కలుగును. స యాతి పరమానందం యత్ర గత్వా న శోచతి. రామాయణపరో నిత్యం గంగాస్నానపరాయణ. ప్రతిదినము పవిత్ర గంగాజలములలో స్నానములను ఆచరించుచు రామాయణ వ్రతమును పాటించునరుడు శోకరహితుడై పరమానందధామమును చేరును. ధర్మమార్గ ప్రవక్తారో ముక్తా ఏవన సంశయః. యతీనాం బ్రహ్మచారీణాం ఆచారీణాం చ సత్తమాః. ధర్మమార్గములయందు నడచుచు వాటిని గూర్చి ప్రవచించువారు యతీశ్వరుల కంటెను బ్రహ్మచారుల కంటెను జితేంద్రియుల కంటెను శ్రేష్ఠులు. వారును తప్పక ముక్తిని పొందుదురు. ఇందు సందేహము లేదు. నవాహనాకిల శ్రోతవ్యా కథా రామాయణస్య చ. శ్రుత్వా నరో రామకథాం అతిదీప్తోత్తిభక్తితః. బ్రహ్మణుః పదమాసాద్య తత్రేవ పరిముచ్యతే. మానవుడు భక్తి తత్పరుడై రామాయణగాథను 9 దినములు దీక్షతో విన్నచో అతడు మిగుల తేజస్వియై శాశ్వతముగా బ్రహ్మపదమును పొందును. శ్రావ్యాణాం పరమం శ్రావ్యం పవిత్రాణాం అనుత్తమం. దుస్వప్ననాశనం ధన్యం శ్రోతవ్యం యత్నతస్తతః. వినదగిన గాథలలో రామాయణము మిగుల శ్రేష్టమైనది, పవిత్రమైన వృత్తాంతములలో అత్యుత్తమమైనది. దీనిని వినుట వలన దుస్వప్నములు నశించును. శ్రోతలు ధన్యులగుదురు. కనుక ఎల్లరునూ దీనిని ప్రయత్నపూర్వకముగా వినవలెను. నరోత్ర శ్రద్ధయా యుక్తః శ్లోకం శ్లోకార్థమేవ వా పఠతే ముచ్యతే సద్యో హ్యుపపాతకకోటిభిః. మానవుడు ఈ రామాయణమునందలి ఒక్క శ్లోకమునుగాని శ్లోకములోని సగభాగమునుగాని భక్తి శ్రద్ధలతో పఠించినచో అతడు తన సర్వపాపముల నుండియు వెంటనే విముక్తుడగును. సతామేవ ప్రయోక్తవ్యం గుహ్యాత్ గుహ్యతమం యతః. వాచయేత్ రామభావేన పుణ్యక్షేత్రే చ సంసది. అత్యంత రహస్యమైన ఈ వృత్తాంతమును తద్విశేషములను పుణ్యక్షేత్రమునగాని సత్పురుషుల సదస్సునగాని రామభక్తి తత్పరులై పూనికతో ప్రవచింపవలెను. బ్రహ్మద్వేషరతానాంచ దంభాచారరతాత్మనాం లోకానాం బకవృత్తీనాం న బ్రూయాదిదముత్తమం. అతి పవిత్రమైన ఈ రామాయణమును బ్రాహ్మణులను ద్వేషించువారికిని దంభాచారులకును కపట ప్రవర్తనగల వారికిని దొంగజపము చేయువారికిని ఉపదేశింపరాదు. త్యక్తకామాదిదోషాణాం రామభక్తిరతాత్మనాం గురుభక్తిరతానాంచ వక్తవ్యం మోక్షసాధనం. ఈ రామచరితము మోక్షప్రాప్తికి ప్రముఖ సాధనము.
కావున దీనిని పొందుటకు కామక్రోధాది అరిషడ్వర్గములను జయించిన వారును దైవభక్తి తత్పరులను గురుభక్తి పరాయణులను అర్హులు. సర్వదేవమయో రామః స్మృతశ్చార్తి ప్రణాసన సద్భక్తవత్సలో దేవో భక్త్యా తుష్యతి నాన్యథా. శ్రీరాముడు సకల దేవతలకును అధినాథుడు. ఆ దయామయుని స్మరించినంత మాత్రముననే ఆర్తుల దుఃఖములు దూరమగును. అతడు పతితపావనుడు, పరమభక్తులకు దయానిధి. అనన్య భక్తితో మాత్రమే ఆయన అనుగ్రహము ప్రాప్తించును. అవసేనా పి యన్నాన్నా కీర్తితోవా స్మృతో పీవా విముక్తపాతకస్సో పి పరమం పదమస్నుతే. భగవన్నామమును అప్రయత్నముగానైనను కీర్తించినచో స్మరించినచో ఆ వ్యక్తి యొక్క పాపములన్నీయును అంతరించి పోవుటయేగాక అతనికి పరమపదముగూడ లభించును. సంసార ఘోర కాంతార దావాద్ నిర్మధుసూదన స్మర్తॄణాం సర్వపాపాని నాశయత్యాసు సత్తమాహ. ఓ మహాత్ములారా, శ్రీరాముడు సంసారమనేడి భయంకరవనమును కాల్చివేయుటలో దావాగ్ని వంటివాడు. ఆ ప్రభువు తనను స్మరించిన వారి పాపములనన్నింటినీ వెంటనే రూపుమాపును. తదర్థకమిదం పుణ్యం కావ్యం సుశ్రావ్యముత్తమం శ్రవణాత్ పఠనాద్వాపి సర్వపాప వినాశకృత్. శ్రీరాముని మహత్వమును ప్రతిపాదించు ఈ రామాయణము మిగుల పవిత్రమైనది, వీనులకు విందుగావించునది, సర్వశ్రేష్టమైనది. ఈ వృత్తాంతమును శ్రద్ధగా పఠించినను విన్నను వారి సమస్త పాపములను అది నిర్మూలించును. యస్య రామరసే ప్రీత్యః వర్తతే భక్తి సంయుత స ఏవ కృతకృత్యశ్చ సర్వశాస్త్రార్థకోవిద. శ్రీరామునియందును రామాయణ కావ్యమునందును భక్తి విశ్వాసములతో కూడిన ప్రీతి గలవాడు నిజముగా చరితార్థుడే. వాస్తవముగా అతడు సర్వశాస్త్రార్థములయందును ఆడితేలినవాడు. తదర్జితం తపః పుణ్యం తత్సత్యం సఫలం ద్విజాః యదర్థే శ్రవణే ప్రీత్యః అన్యథా నహి వర్తతే. ఓ బ్రాహ్మణోత్తములారా, రామాయణ శ్రవణమునందు చక్కని కుతూహలముగలవాడు చేసిన తపస్సు పవిత్రమగును, అప్పుడే అది సఫలమగును. ఇది సత్యము. లేనిచో వానికి తపఃఫలాదులు అసంభవములు. రామాయణపరాయే తు రామనామపరాయణాః త ఏవ కృతకృత్యాశ్చ ఘోరే కలియుగే ద్విజాః. ఓ ద్విజులారా, ఈ ఘోరమైన కలియుగమున రామాయణ కథాశ్రవణమునందు ఆదరాభిమానములు గలవారు రామనామమును జపించుటయందు నిరతులైన వారు మాత్రమే కృతకృత్యులగుదురు. వారి జన్మమే సఫలము. నవమ్యహని శృణ్వంతి రామాయణ కథామృతం తే కృతార్థా మహాత్మానః తేభ్యో నిత్యం నమో నమః. వరుసగా 9 దినములు రామాయణ కథామృతమును గ్రోలినవారు యథార్థముగా ధన్యులు. అట్టి మహాత్ములకు నేను నిత్యము ప్రణమిల్లుదును. రామనామేవ నామేవ నామేవ మమ జీవనం సంసార విషయాంధానాం నరాణాం పాపకర్మణాం కలో నాస్త్యేవ 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 గతిరన్యదా. రామనామజపమే నా జీవిత పరమార్థము. ఇది ముమ్మాటికిని సత్యము. సంసార విషయలంపటులై పాపాత్ములైన నరులకు రామనామజపమే తరణోపాయము. కనుక ఈ సంసారమనేడి ఊబి నుండి బయటపడుటకు మదియొక మార్గమే లేదు. ఇది ముమ్మాటికిని నిజము. సూత ఉవాచ. సూతుడు పలికెను. ఏవం సనత్కుమారస్తు నారదేన మహాత్మనా సమ్యక్ ప్రబోధితః సద్యః పరాం నిర్వృతిమాపః. మహాత్ముడైన నారదుని నుండి చక్కని ఈ ప్రబోధమును పొందిన వెంటనే సనత్కుమారుడు పరమానందభరితుడయ్యెను. తస్మాత్ శ్రుత్వాతు విప్రేంద్ర రామాయణ కథామృతం ప్రయాతి పరమం స్థానం పునరావృత్తివర్జితం. కనుక ఓ విప్రోత్తములారా, రామాయణ కథామృతమును గ్రోలినచో ప్రతి వ్యక్తియు పునరావృత్తిరహితమైన పరమపదమును పొందును. ఘోరే కలియుగే ప్రాప్తే రామాయణ పరాయణాః సమస్తపాప నిర్ముక్తా యాస్యంతి పరమం పదం. ఘోరమైన కలియుగమున జన్మించినవారు రామాయణము నందు నిరతులైనచో వారు సమస్త పాపముల నుండి విముక్తులగుటయేగాక కడకు కైవల్యమునుగూడ పొందుదురు. తస్మాత్ శృణుధ్వం విప్రేంద్ర రామాయణ కథామృతం నవమ్యహని శ్రోతవ్యం సర్వపాప ప్రమోచకం. కావున ఓ ద్విజోత్తములారా, పాపములను రూపుమాపునట్టి రామాయణ కథామృతమును వరుసగా 9 దినములు గ్రోలుట ఎంతేని యుక్తము. శ్రుత్వా చేతన్మహాకావ్యం వాచకం యస్తు పూజయేత్ తస్య విష్ణుః ప్రసన్నः స్యాత్ శ్రియా సహ ద్విజోత్తమాః. వాచకే ప్రీతిమాపన్నే బ్రహ్మ విష్ణు మహేశ్వర.
ప్రీతా భవంతి విప్రేంద్ర నాత్ర కార్యా విచారణ. ఓ బ్రాహ్మణోత్తములారా, మహిమాన్వితమైన ఈ రామాయణ మహాకావ్యమును వినిన పిదప ప్రవచనము చేసిన సజ్జనుని భక్తి శ్రద్ధలతో పూజింపవలెను. అట్టివారికి శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై సకలైశ్వర్యములను అనుగ్రహించును. ఈ విధముగా రామాయణ ప్రవచనము చేసిన సత్పురుషుని సంతోషపెట్టినచో బ్రహ్మవిష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు సైతము ప్రసన్నులగుదురు, సంతుష్టులగుదురు. ఇందు సందేహమునకు తావులేదు. రామాయణవాచకాయ గావో వాసాంసి కాంచనం. రామాయణ పుస్తకం చ దద్యాత్ విత్తానుసారతః. తస్య పుణ్యఫలం వక్ష్యే శృణుధ్వం సుసమాహితాః. న బాధంతే గ్రహాస్తస్య భూతభేతాళకాదయః. రామాయణ ప్రవచనము చేసిన వారికి గోవులను, వస్త్రములను, సువర్ణభరణములను, రామాయణ కావ్యమును యథాశక్తి సమర్పింపవలెను. అట్లు నచ్చిన వారికి ప్రాప్తించెడి ఫలమును గూర్చి వివరించెదను. సావధానులే వినుడు. ఆ సత్పురుషుని పూజించిన వారిని భూతభేతాళాది దుష్టశక్తులుగాని, అరిష్ట స్థానముల యందున్న గ్రహములుగాని బాధింపజాలవు. తస్యేవ సర్వశ్రేయాంసి వర్ధంతే చరితే శ్రుతే. న చాగ్నిర్బాధతే తస్య చౌరాదేర్నభయం తథా. కోటిజన్మార్జితయే పాపయః సద్య ఏవ విముచ్యతే. సప్తవంశ సమేతస్తు దేహాంతే మోక్షమాప్నియత్. శ్రీరామచరితమును విన్నవారికి సకల శ్రేయస్సులను. అట్టి సత్పురుషులకు అగ్నిబాధలుగాని, చోరాది భయములుగాని ఉండవు. పూర్వజన్మలలో చేసుకొనిన సమస్త పాపముల నుండి వారికి వెంటనే విముక్తి లభించును. మరియు మరణానంతరము వారికి మోక్షముగుడ ప్రాప్తించును. అంతేగాక వారి వంశములకు చెందిన 7 తరముల వారును తరింతురు. ఇత్యేతద్వః సమాఖ్యాతం నారదేన ప్రభాషితం. సనత్కుమారమునయే పృచ్ఛతే భక్తితః పురా. లోగడ సనత్కుమార మహర్షి అడుగగా నారద మహాముని చెప్పిన విశేషములను అన్నింటినీ ఈ విధముగా నేను మీకు వివరించితిని. రామాయణం ఆదికావ్యం సర్వవేదార్థసమ్మతం. సర్వపాపహరం పుణ్యం సర్వదుఃఖనిబర్హణం. శ్రీమద్ రామాయణము సంస్కృతవాంగ్మయమునకే శ్రీకారము చుట్టిన ఆదికావ్యము. ఇందు సర్వవేదార్థములను ప్రతిపాదింపబడినవి. ఇది నానావిధములైన పాపములను అంతరింపజేయగల పవిత్ర గ్రంథము. దీనిని పఠించినను, శ్రవణము చేసినను వారి దుఃఖములన్నీను తొలగిపోవును. సమస్త పుణ్యఫలదం సర్వయజ్ఞ ఫలప్రదం. ఏ పఠంత్యత్ర విబుధాః శ్లోకం శ్లోకార్థమేవ న తేషాం పాపబంధస్తు కదాచిదపి జయతే. రామార్పితమిదం పుణ్యం కావ్యం తు సర్వకామదం. ఈ రామాయణమునందలి ఒక్క శ్లోకమునుగాని, ఆ శ్లోకములోని సగభాగమునుగాని పఠించిన పండితులకు సమస్త పుణ్యఫలములును సకల యజ్ఞఫలములును ప్రాప్తించును. అట్టివారికి ఎట్టి పరిస్థితులలోనూ పాపబంధముల స్పర్శయే యుండదు. ఈ రామాయణము శ్రీరామ మహత్వమును ప్రకటించునదేగుటచే పరమపునీతమైనది. ఇది సమస్తమైన మనోరథములను ఈడేర్చునది. భక్త్యా శృణ్వంతి గాయంతి తేషాం పుణ్యఫలం శృణు. శతజన్మార్జితయః పాపయః సద్య ఏవ విమోచితాః. సహస్రకులసంయుక్తా ప్రయాంతి పరమం పదం. కిం తీర్థైః గోప్రదానైర్వా కిం తపోభ్యః కిమధ్వరయః. రామాయణ పుణ్యచరితమును భక్తితో కీర్తించినవారును, వినినవారును అమోఘ ఫలములను పొందుదురు. వందల కొలది జన్మలలో చేసుకొనిన మహాపాపముల నుండి వెంటనే వారు విముక్తులగుదురు. వారికి సంబంధించిన 1000 వంశములవారును పరమపదమును పొందుదురు. ఒకే ఒక్క ఈ రామాయణమును శ్రద్ధాభక్తులతో సేవించిన వారికి తీర్థయాత్రలతోగాని, గోదానములతోగాని, తపశ్చర్యలతోగాని, యజ్ఞాచరణములతోగాని పనియేలేదు. ఆ తీర్థసేవాదుల వలన కలుగు ఫలములన్నీను ఈ పవిత్ర గ్రంథ సేవ వలననే లభించును. అహన్యహని రామస్య కీర్తనం పరిశృణ్వతాం. చైత్రే మాఘే కార్తికే చ రామాయణకథామృతం. నవమ్యహని శ్రోతవ్యం సర్వపాపయః ప్రముచ్యతే. రామప్రసాదజనకం రామభక్తి వివర్ధనం. సర్వపాపక్షేకరం సర్వసంపద్వివర్ధనం. ప్రతిదినము రామనామమును కీర్తించినచో లభించెడి ఫలమును వినుడు. చైత్ర, కార్తీక, మాఘమాసములలో నవరాత్ర దీక్షతో ఈ రామాయణ కథామృతమును గ్రోరుట ఎంతేని ఫలప్రదము. అట్లు నచ్చినవారి పాపములన్నీయు నశించును. ఇది రామానుగ్రహమును ప్రసాదించును, రామభక్తిని పెంపొందించును, సకల పాపములను నిర్మూలించును.
సమస్త సంపదలను పుష్కలముగా అనుగ్రహించును. యస్త్వేతత్ శృణుయాద్వాపి పఠేద్వా సుసమాహితః సర్వపాపవినిర్ముక్తో విష్ణులోకం స గచ్చతి. శ్రీమద్ రామాయణమును భక్తిశ్రద్ధలతో ఏకాగ్రచిత్తులే పఠించినవారును, పారాయణమునర్చినవారును, శ్రవణము చేసినవారును సమస్త పాపముల నుండి విముక్తులగుదురు. కడకు వారు విష్ణులోకమునుగుడ పొందుదురు. इति श्रीस्कंदपुराणे उत्तरखण्डे श्रीमद्रामायणमाहात्म्ये नारदसनत्कुमारसंवादे फलानुकीर्तवं नाम पंचमोऽध्यायः। श्रीस्कंदपुराणान्तर्गत उत्तरखण्डमुनन्दलि नारद सनत्कुमार संवादरूपमुन रामायणमाहात्म्यमुनंदु फलानुकीर्तनमु अनु 5వ अध्यायमु समाप्तमु। इति श्रीवाल्मीकिरामायणमाहात्म्यं सम्पूर्णम्। श्रीवाल्मीकिरामायणमाहात्म्यमु सम्पूर्णमु।